4 బస్సుల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్కి వచ్చి 124 ఆయుధాలని పోలీసుల చేతికిచ్చి ఏకంగా 130 మంది మావోయిస్టులు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సరెండర్ అయిపోయారు. దేశ చరిత్రలోని అతిపెద్ద లొంగుబాటు. శనివారం నాటి చరిత్రాత్మక సందర్భం అది. కానీ ఒక్కటి మిగిలింది అంటోంది తెలంగాణ సర్కార్. ఒక్కరి కాదు 7 కావాలని ఆర్డర్ వేసింది కేంద్ర హోంశాఖ. ఎవరా 7? వాళ్ళంతా ఎక్కడున్నట్లు? ఆ 7తోనే కామ్రేడ్ల శకానికి క్లైమాక్స్ ముడిపడుందా? గణపతిగా 75 సంవత్సరాల పైగా వారి వయసు ఉండొచ్చు. వారి ఆరోగ్య పరిస్థితి కూడా బాగలేదని మా అధికారులు నాకు చెప్పడం జరిగింది. వారి ఆరోగ్యానికి, వారి ప్రాణానికి వారు సరెండర్ అవుతే తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా రక్షణ కల్పిస్తుంది. వారితో సహా సెంట్రల్ కమిటీ కానీ, స్టేట్ కమిటీ కానీ వివిధ హోదాలలో అజ్ఞాతవాసంలో ఉన్న నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి రాండి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు ఇస్తుంది. మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగిపోతే రెడ్ కార్పెట్ వేస్తామంటోంది తెలంగాణ సర్కార్. మీ ఆరోగ్య, ఆర్థిక, సామాజిక భద్రతకు మాది భరోసాని ధీమా కల్పిస్తోంది. ఇటీవలే ఢిల్లీ వెళ్లి హోంమంత్రి అమిత్ షాను కలిసిన సీఎం రేవంత్ నక్సలిజం అంతానికి సంబంధించి సుదీర్ఘంగా చర్చించారు. లొంగుబాటు ప్యాకేజ్ ని, రివార్డుల మొత్తాన్ని పెంచే ప్రయత్నం చేశారు. దాని ఫలితమే శనివారం జరిగిన భారీ లొంగుబాటు. ఇటీవల లొంగిపోయిన కీలక నేత దేవ్జీ, మల్లా రాజిరెడ్డి గ్రూపులకు చెందిన PLGA కమిటీ మొత్తం సరెండర్ అయింది. కానీ లొంగిపోవాల్సిన 7 మాత్రం ఇప్పటికీ పోలీసులతో హైడ్ అండ్ సీక్ ఆడుతున్నారా? బయట రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణకు చెందిన 7 మావోయిస్టులపై ఇప్పుడు సెర్చ్ లైట్ పడింది. హిట్ లిస్ట్ లో టాపర్ ఎవరంటే ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి. ఈయన మావోయిస్టు పార్టీ మాజీ చీఫ్. సొంతూరు జగిత్యాల జిల్లా బీర్పూర్. హన్మకొండ జిల్లాకు చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ సంతోష్. గద్వాల జిల్లా బుధవారపేటకు చెందిన కేంద్ర కమిటీ సభ్యురాలు గణపతి భార్య సోమిడి జోడే రత్నాబాయ్. సికింద్రాబాద్ కు చెందిన DKSDC కమ్యూనికేషన్ విభాగం ఇన్ఛార్జ్ వార్తా శేఖర్. హైదరాబాద్ కు చెందిన నక్క సుశీల అలియాస్ రేలా. సిద్దిపేట జిల్లా మిర్దోటికి చెందిన రంగబోయిన భాగ్య. భద్రాద్రి జిల్లా తడపలకు చెందిన కుంజం ఇడ్మల్. 7 ఇప్పుడు పోలీసుల మోస్ట్ వాంటెడ్. లొంగిపోవాలని ముఖ్యమంత్రి నేరుగా కోరడంతో ఫస్ట్ ఫోకస్ గణపతి మీదే పడింది. ఆయన లొంగుబాటు ప్రక్రియ స్పీడ్ అందుకుంది. గణపతి టచ్ లోకి వచ్చారు గానీ లొంగిపోలేదని కన్ఫర్మ్ చేశారు తెలంగాణ పోలీసులు. 40 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా ఉంటూ 25 ఏళ్లు చీఫ్ గా చేసి 6 రాష్ట్రాల క్యాడర్ తో సుపరిచితులైన గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు ఇప్పుడు ఎక్కడున్నట్టు? ఇటీవలే లొంగిపోయిన దేవ్జీ లాంటి అగ్రనేతలు ఇచ్చిన సమాచారంతో గణపతి నేపాల్ లేదా ఫిలిప్పైన్స్ లో ఉన్నట్లు క్లారిటీకి వచ్చింది తెలంగాణ SIB. గణపతి కుమారుడి ఆడియో, కుటుంబీకుల విజ్ఞప్తుల్ని కూడా పరిశీలిస్తున్నారు. స్కెచ్ పక్కాగా అమలైతే మరో వారం రోజుల్లో గణపతిని హైదరాబాద్ కు తీసుకొచ్చే అవకాశం ఉంది. కానీ ముఖ్యమంత్రి ఎదుట హాజరుపరుస్తారా? మార్చి 31 ఆపరేషన్ కగార్ కి ఆఖరి తేదీ సందర్భంగా కేంద్ర హోంశాఖకు అప్పగిస్తారా అనేదే సస్పెన్స్. ఏదైతేనేం గణపతిని రౌండప్ చేసి మిగతా వాళ్లను క్యూలో నిలబెట్టేసినట్టే తెలుస్తోంది. తెలంగాణలో పుట్టి ఎదిగిన మావోయిస్టు పార్టీకి తెలంగాణలోనే క్లైమాక్స్ ఇవ్వాలన్నది DGP ఐడియా. గణపతితో పాటు ఆ 7 లొంగిపోతే దేశంలోకెల్లా మొట్టమొదటి మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారనుంది తెలంగాణ.